నేనేమైనా కోహ్లీనా అలా ఆడటానికి రిలీ రోసో అనమాట. కింగ్స్ 11 పంజాబ్ తరపునైతే ఈ సీజన్ అయితే అడుగుపెట్టాడు రిలీ రోసో. స్టార్టింగ్ మ్యాచెస్‌లో కొంతవరకు తను మిస్ అయినా మిడిల్ ఆర్డర్‌లో వచ్చాడు. అంటే తను రీసెంట్ ఒక 7 మ్యాచెస్ అయితే ఆడాడనమాట. అందులో ముఖ్యంగా ప్రతి బ్యాటింగ్‌లో తను కొంతవరకు పర్లేదనిపించిన ఒక హాఫ్ సెంచరీ తర్వాత అప్పుడప్పుడు రాణిస్తూ 30+ స్కోర్ అయితే చేశాడనమాట. బ్యాటింగ్‌లో సూపర్బ్‌గా ఆడతాడు. ఫీల్డింగ్‌లో చాలా బాగా చేస్తాడు. తను ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ లాగా బ్యాటింగ్ ఎవరు ఆడలేరు. తను పరుగుల వరద పారిస్తాడు. అదంతా చాలా కష్టము. మేమందరం కూడా ఎవ్రీ మ్యాచ్ టీ20 మ్యాచ్ ఆడాలి. 30+ స్కోర్ చేయాలంటే మామూలు విషయం కాదు. విరాట్ కోహ్లీ లాగా అంత ఈజీగా బ్యాటింగ్ మేమందరం చేయలేము అంటూ తను చెప్పుకొచ్చారనమాట. ప్రజెంట్ విరాట్ కోహ్లీ అయితే ఆరెంజ్ క్యాప్ హోల్డర్ లిస్ట్‌లో టాప్ 1 పొజిషన్ ఉన్నాడనమాట. చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. తను ఎప్పుడు కూడా బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు స్ట్రైక్ రేట్ ప్రాబ్లమ్ అని అందరూ అంటూ ఉంటారు. కానీ స్ట్రైక్ రేట్ కూడా చాలా మంచిగా ఆడే కెపాసిటీ ఉన్నటువంటి ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే అది విరాట్ కోహ్లీ అంటూ విరాట్ కోహ్లీని ఆకాశానికి ఎత్తేసాడు అని చెప్పుకోవచ్చు. కింగ్స్ 11 పంజాబ్ స్టార్టింగ్ స్టేజ్‌లో కొంతవరకు పర్లేదనిపించినా ఎండింగ్ స్టేజ్‌లో మాత్రం తను క్వాలిఫై కాలేకపోయింది. ఇప్పటి వరకు కూడా ఆర్‌సీబీతో పాటు కింగ్స్ 11 పంజాబ్ కూడా ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు అని అంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ బ్యాటింగ్ ఆడితే బౌలింగ్ సరిగ్గా ఉండదు. బౌలింగ్ ఆడితే బ్యాటింగ్ సరిగ్గా ఉండదు. ఇద్దరు కూడా కలిసి పెర్ఫార్మ్ చేసింది చాలా తక్కువ అనమాట. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, కొంతవరకు శ్యామ్ కరణ్ వీళ్ళే ఆడుతున్నారు తప్ప మిడిల్ ఆర్డర్‌లో మంచి ఆడే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ ఎవరు లేరనమాట కింగ్స్ 11 పంజాబ్‌కి. తన మీద నమ్మకం ఉంచి ఈసారి మిడిల్ ఆర్డర్‌లో తీసుకుంది. అందరూ అభిప్రాయపడుతున్నారు ఏంటంటే రిలీ రోసో స్టార్టింగ్ మ్యాచెస్ నుంచి గాని ఆడి గాని ఉంటే ఖచ్చితంగా కింగ్స్ 11 పంజాబ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్‌గా ఉండేది. కానీ బ్యాడ్ లక్ అని చెప్పుకొచ్చిందనమాట. కానీ రిలీ రోసో మాత్రం విరాట్ కోహ్లీని ఆకాశానికి ఎత్తాడు అని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ ఎఫర్ట్‌లెస్‌గా ఆ కవర్ డ్రైవ్స్, ఆ బౌండరీస్ బాదుతాడనమాట. మా వల్ల కాదు. ప్రతి బాలు టీ20 ఫార్మాట్‌లో 6 కొట్టాలి, 4 కొట్టాలంటే కుదరదనమాట. కొన్ని సార్లు ఎడ్జ్ తీసుకొని క్యాచెస్‌కి వెళ్ళే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారనమాట. ఏది ఏమైనా రిలీ రోసో మాటలు 100% కరెక్ట్ అని అభిమానులందరూ కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈ యొక్క సీజనే కాదండి ఎవ్రీ సీజన్ కూడా తను ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌లో ఖచ్చితంగా టాప్ 5లో విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఉంటాడనమాట. అంత మంచి ప్లేయరు. ఈ టీ20 ఈ యొక్క ఐపీఎల్ టీ20 అయిపోయిన తర్వాత మనకు వెంటనే టీ20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి విరాట్ కోహ్లీని ఆపడం ఎవరి తరం కాదు అని అంటూ విరాట్ కోహ్లీ అభిమానులు అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఓవరాల్‌గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.